Hello everyone, welcome back to my channel Ammu's Kitchen. I really hope everyone safe and healthy and happy. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రొయ్యల మసాలా కర్రీ. సో మీ అందరికీ నచ్చుతుంది, ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా? సో ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో మనం ఇవాళ మనం రొయ్యలు ఫ్రై చేసుకుందాం. నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. బాగా డీప్ ఫ్రై కాదు, గ్రేవీ టైప్లో ఉండేలాగా తీసుకున్నాం. మనం కడిగి శుభ్రం చేసుకుని రొయ్యలు అయితే తీసుకున్నాం. సో ఇందులోకి పసుపు, కారం, సాల్ట్ వేసి మనం మిక్స్ చేసుకుందాం. బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు రొయ్యలకి పట్టేలాగా చూడండి. నేను మిక్స్ చేసుకున్నాను. సరే, మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇప్పుడైతే రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను. సో మన ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం. జాగ్రత్త, రొయ్యలు వేసేటప్పుడు ఆయిల్ మీదకి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు. కలర్ఫుల్గా ఉన్నాయి కదా. బాగా రోస్ట్ చేసుకోవద్దు, అలానే సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. భలే ఉన్నాయి చూడండి, రొయ్యలు ఫ్రై అయిపోతున్నాయి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వేసి అక్కడ స్కిప్ చేయద్దు, మిస్ అయిపోతారు. ఏమేమి వేయాలో ఏం వేయకూడదు. 5 minutes ఫ్రై చేసుకోండి. నేను పెద్దగా వేస్తున్నాను. రొయ్యలు ఫ్రై అయిపోతున్నాయి. ఎంతమందికి రొయ్యలు ఇష్టం కామెంట్ చేయండి. ఓకే, ఆల్మోస్ట్ రొయ్యలు ఫ్రై అయిపోయి మన రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి. మనం ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాం. చూడండి. ఓకే, ఓకే, మనం ఇప్పుడు సేమ్ ఆయిల్ని రొయ్యలు అయితే సెపరేట్ చేసుకున్నాం కదా, సేమ్ ఆయిల్ని
మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. నేను సేమ్ ఆయిల్ని యూజ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రెండ్స్ మరీ చెప్తున్నాను, గ్యాస్ దగ్గర చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్. సో మన ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. మనం ఇప్పుడు ఇందులోకి కారం, ఫెనల్ జీరా పౌడర్, చూడండి వేరే జీలకర్ర ఉంది కదా, అది కాదు, ఫెనల్ జీరా పౌడర్ క్రష్ చేసుకున్నాను. గరం మసాలా వేసేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది రైస్ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే. తప్పకుండా ట్రై చేయండి. సో మనం ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నాం. ఇది కేరళ స్టైల్లో చేస్తున్నాను. ఈ రొయ్యల ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుంది. టమాటాలు వేసుకున్నాను. కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి గ్రేవీ అనేది ఇలా వచ్చింది. సో టమాటో అనేది సాఫ్ట్ అయ్యే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని చేసుకున్నాం. సో time to adding fried prawns. Wow, చాలా మందికి ఫేవరెట్ ప్రాన్స్. రొయ్య అనేది చాలా మందికి చాలా ఇష్టం. సో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వావ్, వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది. ఓకే, మనం ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చెప్తున్నాను, మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు రెసిపీ కరెక్ట్గా రాదు. ఓకే, సేమ్ మీరు చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ చూసి సేమ్ చేయండి. వేడి వేడి రైస్లో వేసుకోండి, తినండి. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఒక విషయం, తినే ముందు అంటే వేడిగా ఉన్నప్పుడు లెమన్ వేయద్దు. చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో లెమన్ మిక్స్ చేయండి. ఒక హాఫ్ అయితే సరిపోతుంది, హాఫ్ లెమన్ జ్యూస్. లెమన్ అంటే మళ్ళీ నిమ్మకాయ వస్తుంది ఇందులో, లెమన్ జ్యూస్, ఓన్లీ జ్యూస్. ఓకే, సూపర్ ఉంటుంది టేస్ట్.
సో మన కర్రీ అయితే రెసిపీ తయారైపోయింది. ఓకే, మన కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి అన్నీ పర్ఫెక్ట్ లేదో చెప్తాను. ఓకే, కాలుతుంది ఫ్రెండ్స్, కాలుతుంది. వావ్, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ మై రెసిపీ. మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టాటా.